నమస్కారం సార్. నమస్కారం. రండి బాబు గారు. నమస్కారం. రారా. కూర్చో. ఏంటి ఎన్ని కార్డులు తీసుకొచ్చారు? శుభలేఖల మ్యాటర్ రెడీ అయిపోయింది బావగారు. డిజైన్ డిసైడ్ చేయాలి. ప్రతి మీరు ఓకే చేస్తేనే మా వాడు ఓకే చేస్తానంటున్నాడు. దీంట్లో మీరు ఒక కార్డు సెలెక్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చేస్తాం. ఓకే. ఇది బాగున్నట్టుంది చూడండి. నాకు అదే నచ్చిందండి, కానీ కలర్ బాగాలేదంటున్నాడు మావాడు. ఇది బాబు. అది అందరికీ నచ్చిందండి, కాకపోతే ప్రింటింగ్ లేట్ అవుతుంది, మళ్ళీ టైంకి అందదు. ఈ డిజైన్ ఎలా ఉంది? ఈయన గంగాధరం గారు, మా గురువు గారు, పెద్ద కాంట్రాక్టర్. నేను ఈయన దగ్గరే పనిచేస్తున్నాను. నా జీవితానికి కర్త కర్మ క్రియ అన్నీ ఈయనే. అసలు ఈ సంబంధం కుదరడానికి కారణం మా గురువు గారే. అంతెందుకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుళ్ళ లాంటి మనిషి. చాలా సంతోషం అండి. నా కూతురు పెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఒకే రోజు కాబట్టి శుభలేఖలు కూడా ఒకే డిజైన్ వేద్దాం, ఏమంటారు? అలాగే, తప్పకుండా. ఎరా వేణు, ఈ కార్డు బాగుంది కదా, చెప్పవేరా? మీ అబ్బాయికి పెద్దగా నచ్చినట్లేదు. అబే ఏరా, బాగుంది నాన్న. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే వెళ్ళి కార్డు ప్రింటింగ్ ఇచ్చేస్తాను. వస్తాను బావగారు. వస్తానండి. సరేండి. కళ్యాణం కూడా చాలా బిజీగా ఉన్నాయండి. ఏరా చంటి, పెళ్లి కార్డు చూస్తేనే అడుగు ముందుకు వేయలేకపోతున్నావే. నా కూతురుతో కలిసి 7 అడుగులు ఎలా వేద్దాం అనుకున్నావురా? అంత అర్థమైందా? ఇంకా వివరంగా చెప్పాలా? నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఎంపీ కొడుకుతో నా కూతురు పెళ్లి జరగాలి. ఒకసారి నీ వల్ల నీ చెల్లి పెళ్లి ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఆగిపోతే నీ తండ్రి గుండె ఆగిపోతుంది. చిన్నప్పుడు నా పేదరికాన్ని ఎగతాళి చేసావు. అప్పుడే నేను రాయిపెట్టి కొడదాం అనుకున్నాను, కానీ మా అమ్మ అడ్డొచ్చింది. ఇప్పుడు నా ప్రేమను ఎగతాళి చేస్తున్నావు. ఇప్పుడు నేను కొట్టాలనే ఉంది, కానీ మా చెల్లడ్డొచ్చింది. బతికిపోయావు. చూసావురా వేణు, ఆ రోజు నీ వల్ల నీ చెల్లెల సంబంధం పాడైపోయిందని బాధపడ్డావు. ఆ సంబంధం పాడైపోబట్టే కదరా ఇవాళ ఇంత గొప్ప సంబంధం వచ్చింది. నీ వల్ల నాకెప్పుడు మేలే జరుగుతుందిరా. అరే నమస్తే అంకుల్. ఇక్కడే ఉన్నారా? నమస్కారం అండి. కూర్చోండి. మీకోసం మీ ఇంటికి వెళ్ళాం. అలాగా. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి. శుభలేఖలు కూడా రెడీ అయిపోయాయి. క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇచ్చేసాం. ఏంటిగా సెలక్షన్ చేస్తూనే ఉన్నారు, ఇంకా పూర్తి కాలేదా? అరే అన్నయ్య, ఇది ఆయన సెలెక్ట్ చేశారా? బాగుందా? నిజం చెప్పు, నీకు నచ్చకపోతే వేరే తీసుకుంటా. నిజంగా బాగుందా? వేణు చూడు, చెల్లెలికి ప్రధానానికి ఇచ్చే సెలెక్ట్ చేసాం. బాగుందా? అమ్మా, ఈ రెడ్ సారీ చూపించు. ఇదేమో కుదురుతాను సరే. ఈ గ్రీన్ కూడా చూపించు. ఇది పెళ్లి పెట్టి అమ్మా, అదే అదే. ఇది అప్పగించు. బాగుందా? అలాగేనండి.
మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేను వచ్చి చాలాసేపు అయిందండి. అదేంటి? అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్దామనుకున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ. అవును రేణు గారు, మీరు పరిచయం కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊళ్ళో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు అయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేమిట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనుని కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసం ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అసలు ఉందో లేదో తెలియని అమ్మాయి మీద ప్రేమ ఏంటండి రేణు గారు? నా మనసంతా మీరే ఉన్నారండి. మీరు ఆ రోజు చెప్పారే, ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఈ చెయ్యి వదలకపోతే జీవితాంతం పట్టుకోవాల్సి వస్తుందన్నారే, అప్పుడు నేను మూర్ఖుడిలా మీ చెయ్యి వదిలేసానండి. కానీ ఇప్పుడు చెప్తున్నాను రేణు గారు, ఈ చెయ్యి నేను ఎప్పటికీ వదలనండి, ఎప్పటికీ వదలను. అనువే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన ఈ వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కలలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రేదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఎన్ని సంవత్సరాల ఆరాధనని జస్ట్ 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై? నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. నువ్వేంట్రా ఇక్కడ? నేను అను కలిసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం రా. అలా చూస్తున్నావేంట్రా? తను ఎంత హ్యాపీ అని తెలుసా? రే, అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్ళు ఎదురు వాళ్ళకి కనపడకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్ళు మిగిల్చావో భగవంతుడు నీకు అవే కన్నీళ్ళు మిగిల్చాడు రా. ఏడవరా, వర్షం వెలిసిపోయేలోపు కడుపారా ఏడు. ఏడవరా. హలో హలో రేణు, నేనమ్మా శివరావుని. మ్యాటర్ రెడీ చేసావా? వెయిటింగ్. ఏమైందమ్మా? అది కాదమ్మా నేను చెప్పేది. నో అది పద్ధతి కాదమ్మా, ఇది వారపత్రిక. అది కాదమ్మా నేను చెప్పేది. ప్లీజ్ రేణు ప్లీజ్, నేను చెప్పేది అది కాదమ్మా. ఏడు శృతి ఇది. ఏమైంది అమ్మాయికి?
నవలకి మంచి ముగింపు ఇవ్వలేను, మీ ఇష్టం వచ్చిన ముగింపు మీరే ఇచ్చుకోండి, కావాలంటే అనుపాదన చంపేయండి అని ఫోన్ పెట్టేసింది. పైగా ఏడుస్తుంది. ఏడుస్తోందా?